ప్రో కబడ్డీ 12వ సీజన్లో గుజరాత్ జైన్స్ టీం ఎలా ఉంది, వాళ్ళు కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయా లేదా, వాళ్ళ యాక్షన్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, యాక్షన్లో ఏ ప్లేయర్స్ని కొనుక్కున్నారు, అలాగే వాళ్ళ టాప్ 7 స్టార్టింగ్ 7 ఎవరు ఆడే అవకాశాలు ఉన్నాయి, సో ఎంతమంది ప్లేయర్స్ ఆడుతారు, సో టాప్ ప్లేయర్స్ ఉన్నారా లేదా, కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రికెట్ మరియు కబడ్డీ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే డైలీ అప్డేట్స్గా ఇస్తుంటాం కాబట్టి మీరు మన ఛానల్ బిలీవ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో కబడ్డీ లవర్స్ అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో అలాగే ఈ వీడియోని లైక్ చేయడం ఎక్కడ మర్చిపోద్దు. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గుజరాత్ జైన్స్ టీం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో. సో లాస్ట్ టైంతో పోలిసి ఈ టీం ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ షడ్లు రావడంతో వాళ్ళ స్క్వాడ్ అయితే చాలా బలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే షడ్లు ఒక మెయిన్ ప్లేయర్గా మారిపోయాడు. అతనైతే హైయెస్ట్ బిట్ అయితే చేసి ఈ సీజన్లో వాళ్ళైతే కొనుక్కోవడం జరిగింది. సో డెఫినెట్గా వాళ్ళ స్క్వాడ్ అయితే చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. యాక్షన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ స్క్వాడ్ ఒకసారి చూసుకున్నట్లయితే సో రైడర్స్కి అయితే రాకేష్ రౌంగరియా, ప్రతీక్ దహియా, హరీష్, హిమాంశు సింగ్, హిమాంశు, శ్రీధర్ కడమ్, అజిత్ కుమార్, అంకిత్. ఇక ఆల్రౌండర్స్గా అయితే రేజా షెడ్లు, నితిన్ పన్వర్, మిలాద్ జబారీ, హిమాంశు యాదవ్, విశ్వయంత్ వి. అలాగే డిఫెండర్స్ విషయానికి వస్తే శుభం కుమార్, లక్కీ శర్మ, రోహిత్ కుమార్, అమిత్, అలాగే సుమిత్ లాంటి డిఫెండర్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నారు. సో వీళ్ళ స్క్వాడ్ అయితే చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వీళ్ళ దగ్గర ఈ స్క్వాడ్ ఉండడంతో అందులోనూ వాళ్ళకైతే రీజా షెడ్లు రావడంతో ఆల్రౌండర్గా వాళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ ఈ సీజన్ మొత్తం వాళ్ళైతే రీజా షెడ్లు మీదే డిపెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువైతే ఉండబోతున్నాయి. ఎందుకంటే అతనైతే 2.23 కోట్లు పెట్టి కొనుక్కున్నారు కాబట్టి సో అతనైతే కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. సో లాస్ట్ టైం అతనైతే కప్పు గెలిచాడని చెప్పుకోవచ్చు హర్యానా స్టార్స్కి. ఈసారి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో, సో గుజరాత్ జైన్స్ని ఫస్ట్ టైం ట్రోఫీ గెలిపిస్తాడో లేదు చూడాలి. సో మెయిన్లీ వాళ్ళ టీంలో స్క్వాడ్ అంతా బలంగా ఉన్నప్పటికీ సో మెయిన్లీ షెడ్ల మీద డిపెండ్ అయ్యాల్సిన వస్తుంది. సో ఒకసారి టాప్ 7 చూసుకుంటే రాకేష్ సౌంగర్య సెంటర్లో ఉండబోతున్నాడు, ప్రతీక్ దహియా రైట్ కవర్లో, హిమాంశు సింగ్ లెఫ్ట్ కవర్లో, మిలాద్ జబారీ రైట్ ఇన్లో, అలాగే శుభం కుమార్ లెఫ్ట్ ఇన్లో, హిమాంశు నర్వాల్ రైట్ కార్నర్, ఇక రేజా షెడ్లు లెఫ్ట్ కార్నర్లో అయితే ఉండబోతున్నాడు. సో టాప్ 7 అయితే బలంగానే ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళకైతే సో ద బిగ్ బ్లూ అంటే రీజా షెడ్లు అని చెప్పుకోవచ్చు. సో అతను కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే సో లాస్ట్ టైం హర్యానా స్టేటస్ ఎట్లా కప్పు కొట్టారో ఈసారి గుజరాత్ జైన్స్ అలా కప్పు కొట్టే అవకాశాలు ఉండబోతున్నాయి. సో అలాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు రీజా షెడ్లు. సో మెయిన్లీ ఆ టీం మొత్తం అతనిపైనే డిపెండ్ అయ్యే అవకాశం ఉండబోతుంది. సో చూద్దాం గుజరాత్ జైన్స్ టీం ఎలా ఆడబోతుంది ఈ సీజన్లో, వాళ్ళు మొదటి టైటిల్ గెలుస్తారో లేదో. సో మెయిన్లీ ఎంత చెప్పుకున్నా రీజా షెడ్లు మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. సో అలాంటి స్ట్రాంగ్ ప్లేయర్ అతనైతే ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఈసారి గుజరాత్ జైన్స్ బాగా ఆడితే వాళ్ళైతే కప్పు గెలిచే అవకాశాలు అయితే నేనైతే ఉన్నాయని అనుకుంటున్నాను. సో మీరేమనుకో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. సో గుజరాత్ జైన్స్ టీం గురించి మీరేమనుకుంటున్నారు, వాళ్ళ టాప్ 7 ఎలా ఉండబోతుంది, సో వాళ్ళకైతే కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయా లేనదే మీరైతే కింద కామెంట్ చేయండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసినంత వరకు ఇదైతే చెప్పాను. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్